దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక సమయాన్ని దేవుడు ఆయన మాటలను ప్రకటించడానికి ఇచ్చిన కృపను బట్టి ఆయన్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో మీ నామాన్ని ప్రకటించడానికి, మీ మాటలు వినడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. వినుచున్న ప్రతి ఒక్కరి హృదయాలను కూడా నాయన మీ స్వాధీనంలోనికి తీసుకోండి. మీ ఆత్మకార్యం అంత మాత్రమే కాదు నాయన, విన్న వాక్యాన్ని బట్టి అయ్యా వారి హృదయాల్లో తీర్మానం చేసుకున్న ఆయన అయ్యా వారి జీవితాలు మీకు అప్పగించడానికి కృప చూపండి. పరిశుద్ధ ఆత్మదేవ మాట్లాడుచూ ఉండగా ప్రభువా మీ ఆత్మ సహాయమును అనుగ్రహించండి. అంత మాత్రమే కాదు నాయన, ప్రతి ఒక్కరి హృదయాలు తెరవ చేసి మీ నిత్యత్వానికి వారసులుగా ఉండినట్లుగా నాయన సమస్తమును కూడా మీ స్వాధీనమందు ఉంచండి. వినుచున్న ప్రతి ఒక్కరి జీవితాలను వెలుగుతో నింపండి. మీ అద్భుత కార్యాలను జరిగించండి. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుభవాన్ని కలిగించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 16 నుండి దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం చూసినట్లయితే 31వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. దైవలేఖనంలో యోబు గారి యొక్క జీవిత విధానంలో ఆయన చేసినటువంటి కార్యాలు, ధర్మకార్యాలు కానీ, నీతి క్రియలు కానీ, మరి అనేకుల్ని ఆదరించినటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ మనం స్పష్టంగా చూడగలుగుతాం. అయితే ఈ కార్యాలన్నిటిని బట్టి చివరిలో 31వ అధ్యాయంలోనే 37వ వచనం వరకు కూడా మనం గమనిస్తే ఆయన యొక్క నీతి క్రియలు, ధర్మకార్యాలు, వీటన్నిటి విషయంలో యథార్థత కలిగి ఉన్నాను, నీతి కలిగి ఉన్నానని చెప్పుకుంటూనే వీటిని అన్నిటినీ జాగ్రత్తగా కూడా తన జీవితంలో భయంతో చేస్తూ వస్తూ దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి దీన్ని అంతా ఎందుకు చేశానంటే దేవుని ఎదుట నేను నిలవబడటానికి, శక్తి కలిగి ఉండటానికి చేశాను అంటాడు. అంటే దేవుని వాక్యంలో చూసినప్పుడు ఇక్కడ మనం చూస్తే దేవుని ఎదుట నిలిచే శక్తి మనకు ఉండాలి. అంశం ఏంటంటే దేవుని ఎదుట నిలిచే శక్తి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులంగా, దేవుని ఎరిగిన వారంగా, రక్షణ పొందిన అనుభవం కలిగిన వారంగా ఈ భూలోకంలో పడుచున్నటువంటి ఈ భక్తి జీవిత విధానంలో కలిగేటువంటి ఈ శ్రమలన్నిటి విషయంలో కూడా మనకు ఒక్కటే నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏంటంటే దేవుని ఎదుట నిలిచే శక్తి కలిగి ఉండాలి. నువ్వు ఏ పని చేసినా కానీ, ఎలాంటి జీవన విధానాన్ని నువ్వు కలిగి ఉన్నా కానీ అంతిమ స్థితిలో దేవుని సన్నిధిలో నిలిచే వారంగా మనం ఉండాలి. అందుకే భక్తుడైనటువంటి యోబు గారు ఏమంటాడంటే, యోబు గ్రంథం 31వ అధ్యాయము 37వ వచనం, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఎదుట నిలిచే శక్తి కలిగి ఉండాలంటే ప్రియులారా, నా అడుగుల లెక్క ఆయనకు తెలియచేసేదను. భూలోకంలో ఉండగానే మన జీవన సంచారం, జీవిత విధానం, అడుగుల లెక్క ప్రతిదీ కూడా ఆయన గ్రంథస్థం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చాలండి. ఏముందండి ఇక్కడ? గొప్పవారు కానీ, కొద్దివారు కానీ, భూలోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ సింహాసనం ఎదుట, దేవుని ఎదుట నిలవబడవలసి ఉన్నది. నిలవబడినప్పుడంట దేవుడు 2 గ్రంథాలను విప్పుతాడంటండి. ఆ గ్రంథంలో వ్రాయబడిన దాన్ని బట్టి మృతులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా, నిలవబడిన ప్రతి ఒక్కరు కూడా
తీర్పును పొందుకుంటారు అని ఉంది. జీవగ్రంథము వేరొక గ్రంథము. ఈ జీవగ్రంథం వేరొక గ్రంథం అని ఉంది కదండి. ఈ వేరొక గ్రంథము నా అడుగుల జాడలను బట్టి నేను తీర్పు పొందుతాను అంటున్నాడు. లేకపోతే ఆయన ఎదుట నిలవబడతాను అంటున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. ఈ వేరొక గ్రంథమే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన గ్రంథపు చుట్టలో ప్రతి ఒక్కరి జీవితాన్ని, మనుషుడు భూమి మీద పడక మునిపే తల్లి గర్భంలో నుండి బయలుపడింది మొదలుకొని ప్రియులారా చనిపోయేంత వరకు కూడా వారి చర్యలన్నిటినీ కూడా ఆయన వ్రాసిపెట్టి గ్రంథస్థం చేస్తాడు. ఈ గ్రంథస్థం చేసిన పరిస్థితుల్లో అది ఎరిగినటువంటి భక్తులు చాలా జాగ్రత్తగా వారి జీవిత విధానాన్ని కడు భయంతోనూ జాగ్రత్తతోనూ పరిశుద్ధతతోనూ నడుచుకున్నారు. అందుకని ఆయన జీవిత విధానాన్ని, ఏబు గారి యొక్క జీవిత విధానాన్ని మనం చూసినట్లయితే ఆయన ఎదుట నిలిచే శక్తి నేను పొందుకోవాలని చెప్పి ఏమంటున్నాడు ఆయన? ఏబు గ్రంథం 31వ అధ్యాయంలో ఆ చర్యలన్నిటి విషయంలో కూడా, తన జీవితకాలం అంతటి విషయంలో కూడా ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడంటే ప్రియులారా మనం గమనిస్తే చూడండి. 16వ అధ్యాయము ఏబు గ్రంథము 31వ అధ్యాయం 16వ వచనంలో బేదలు హెచ్చించిన దాన్ని నేను బిగబట్టలేదంటాడు. విధవరాండ్ర కన్నులను క్షీణింపజేయలేదంటాడు. తల్లిదండ్రులు లేని వారికి అన్నంలో కొంచెమైనా తినకుండా ఉండజేయలేదంటాడు. నేను ఒంటరిగా భోజనం చేయలేదంటాడు. ఎవడైనాను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడలేదు. ఎందుకంటే బేదలకు వస్త్రం లేక పోవుట నేను చూడగను. వారి దేహంలో నన్ను దీవింపపోయిన ఎడలు, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడింపు పొందకపోయిన ఎడలను, గుమ్మంలో నాకు సహాయం దొరికినని తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను నా భుజశైల్యము దాని గూటు నుండి పడునుగాక అంటాడు. అంటే ఎవరొచ్చినా కానీ, బేదలు వచ్చినా, వస్త్రహీనులు వచ్చినా, లేకపోతే తల్లిదండ్రులు లేని వారు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ వారికి సహాయం చేయకుండా నేను ఉండలేదు అంటాడు. తర్వాత బాల్యం మొదలుకొని దిక్కులేని వారు నా దగ్గర నేను పెంచాను అంటాడు. నా తల్లి గర్భంలో నుండి నేను పుట్టిన నాటి నుండి కూడా దిక్కులేని వారికి నేను మార్గదర్శిని అయ్యాను అని అంటున్నాడు. తర్వాత ఆయన నీతి కార్యాలు మనం చూస్తే ప్రియులారా, ఏబు గారి యొక్క ధర్మ కార్యాలు మనం చూస్తే దేవుని యొక్క మహాత్యం ఎదుట నేను నిలవజాలననియు, ఆయన నన్ను నిర్మూలము చేయననియు నాకు భయం కలిగి సువర్ణాన్ని నేను ఆధారం అనుకోలేదు. నా ఆశ్రయం నీవేనని బంగారంతో చెప్పలేదు. నా ఆస్తి గొప్పదని కానీ, నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను సంతోషించలేదు. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే కానీ, చంద్రుడిని మిక్కిలి కాంతివంతంగా నడిచినప్పుడు అతన్నే కానీ చూచి నా హృదయమందు రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారునవుదును అంటాడండి. ప్రియులారా, నిజంగా ఊజు దేశం అంతట్లో కూడా ఆయన గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ ధనం ఉన్నదాన్ని బట్టి నిత్యము పేదలను కనికరిస్తూ, దిక్కుమాలిన వారిని ఆదరిస్తూ, దీనుల పట్ల దయ చూపించటమే కాకుండా ఈ ధనం ఉన్నదాన్ని బట్టి ధనాన్ని నేను గొప్పగా ఉందని చెప్పి దాన్ని బట్టి నేను సంతోషించలేదు. అదే నాకు బంగారమే నాకు సువర్ణం ఆధారం అనుకోలేదు. తర్వాత చంద్రుడు కానీ సూర్యుడు కానీ మిక్కిలి కాంతివంతంగా ప్రకాశిస్తున్నప్పుడు వారిని చూచి నా హృదయంలో ప్రేరేపించబడి అనేక రీతిలుగా మనుషులు దినాన ప్రియులారా ప్రేరేపించబడుతున్నారు. అవిధేయులైన వారినంట అపవాది ప్రేరేపిస్తుందంట. అలా నేను ప్రేరేపించబడలేదు. రహస్యంగా నేను అలాగ ప్రేరేపించబడి ముద్దు పెట్టుకోలేదు అంటాడండి. మిక్కిలి ప్రకాశించున్నటువంటి చంద్రుని బట్టి, సూర్యుని బట్టి నేను ఏమాత్రం కూడా ప్రేరేపించబడలా. చాలామంది దినాన ఏవేవో ఆకర్షణలకు లోనైపోయి వాటిని చూసి ప్రేరేపించబడి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డామన్న విషయం కూడా ప్రియులారా మర్చిపోతూ ఉంటారు. చిన్న చిన్న వాటికే దేవుని మాట నుండి, దేవుని యొక్క పరిశుద్ధత నుండి, దేవుని యొక్క మార్గాల నుండి తప్పిపోతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రియులారా, ఏబు దేవుని ఎదుట నిలిచే శక్తి పొందుకున్నట్లుగా ఆయన ఎదుట నిలవాలని ఎంత జాగ్రత్తగా జీవన విధానాన్ని కాపాడుకున్నాడంటే
దయగలిగి ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. దేవుని పరిశుద్ధతను ఎక్కడ కూడా యథార్థతను కోల్పోలేదండి. బంగారాన్ని చూసినా కోల్పోలేదు, ఆస్తిని చూసినా కానీ యథార్థతను కోల్పోలేదు. దాన్ని ఎక్కడ ఆధారం అనుకోలేదు. నా ఆధారము ప్రభువే అనుకున్నాడండి. అంత మాత్రమే కాదు కానీ ఆయన అంటున్నాడు, చంద్రుడు సూర్యుని చూసి నేను ప్రేరేపించబడలేదు, వేషధారణ కలిగి ఉండలేదు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దినాన దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి పరిస్థితిని బట్టి కూడా ఎక్కడ కూడా దేవునికి ఆయాస్కరంగా ఉండకూడదండి. ఎందుకంటే మనందరం మన జీవిత దినాలు ముగించబడిన తర్వాత ఆయన ఎదుట నిలవాలి. కాబట్టి ఆయన ఎదుట నిలిచే శక్తి మనం కనపరచులాగున కలిగి ఉండులాగున ఇక్కడ ఈ జీవిత కాలంలోనే జాగ్రత్తగా భక్తి జీవితాన్ని కొనసాగించుకోవాలండి. ధనం కలిగినప్పుడు, ఆస్తిపాస్తులు కలిగి ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడ వేషధారణ కలిగి ఉండలేదు. అన్నీ సమృద్ధి కలిగి ఉన్నప్పుడు కూడా ఎక్కడ వేషధారణ కలిగి ఉండలేదండి. ఏమంటున్నారంటే 37వ వచనంలో, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. ఏ స్థితిలో ఉన్నా కానీ మనం లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా, మనుష్యుడు భూలోకంలో చేసే మంచి క్రియలకైనా చెడ్డ క్రియలకైనా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరూ నిలవబడవలసి ఉన్నది. లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుని పిల్లలుగా. ప్రియులారా, దేవుని ఎరిగిన వారైనా ఎరగని వారైనా కానీ, ఎరగని వారికి ఇలా లెక్క అప్పచెప్పాలనేటువంటి జ్ఞానం ఎక్కడుందండి? అమ్మో దేవునికి భయపడాలనేటువంటి వివేచన ఎక్కడుంది? కాబట్టి దేవుణ్ణి ఎరిగినటువంటి వారు చేయవలసినటువంటి భక్తి ఏదంటే, భయపడవలసినటువంటి విధానం ఏంటంటే, నా అడుగుల లెక్క నేను దేవునికి అప్పచెప్పాలి. ఆయన ఎదుట నేను నిలవబడి లెక్క అప్పచెప్పినప్పుడు యథార్థవంతులుగా కనబడాలంటే ప్రియులారా, దేవుని దృష్టిలో మంచి నమ్మకమైనటువంటి దాసురాండ్రంగా పనివారంగా లేకపోతే ఆయన ఇష్టలైన బిడలంగా ఉండాలి అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఆయన ఎదుట నిలిచే శక్తిని మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎదుట నిలిచే శక్తి ఎలా పొందుకోగలుగుతాము? దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే చూడండి. దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించినట్లయితే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘాన్ని ప్రభువు ప్రేమించి భూలోకంలో ఉన్న విశ్వాసులందరూ కూడా మచ్చ కానీ ముడత కానీ కల్మషం కానీ కళంకం కానీ అట్టిది మరి ఏది లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా తండ్రి ఎదుట దాన్ని నిలవబెట్టాలని ప్రభువంట తన రక్తము చేత ప్రియులారా దాన్ని కడుక్కొని పరిశుద్ధపరిచి తండ్రి ఎదుట నిలవబెట్టాలని ప్రతిదినం వాక్యము చేత ఉదక స్నానం చేయిస్తున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఎదుట నిలిచే శక్తి మనం ఎలా పొందుకోగలుగుతామంటే ప్రతి దినం కూడా వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యమును ద్వారా ప్రభు మనతో మాట్లాడినప్పుడు మనలో ఉన్నటువంటి అవిధేయతలన్నీ కూడా తొలగించబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అందుకే భక్తుడైన దావీదు దేవుని మాటను అంటాడు, ఏమంటాడంటే, నీ వాక్యపు వెలుగులో నా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ వాక్యం వినుట తోడని నాకు వెలుగు కలిగను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో మనలో ఉన్నటువంటి అంధకార క్రియలు, అంధకార పరిస్థితులు వాటన్నిటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు అద్దం వలె చూపిస్తారండి. కాబట్టి ఈ చూపించబడినటువంటి అవిధేయతల విషయంలో ప్రతి ఒక్కరూ కూడా కడుక్కొని వాక్యము ద్వారా ప్రభు ఏం చెప్పారో వాటన్నిటి విషయంలో కూడా మనం విధేయత చూపించినప్పుడు, దిద్దుబాటు చేసుకున్నప్పుడు, సరిచేసుకోవటానికి తీర్మానం చేసుకున్నప్పుడు వాక్యము మనల్ని
శరీర సంబంధమైనటువంటి రీతిగా శుభ్రం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి కల్మషము నుండి, ప్రతి దోషము నుండి, ప్రతి అవిధేయత నుండి కూడా మనల్ని విడుదల కలిగిస్తుందండి. సంపూర్ణులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారంగా, నీతిమంతులుగా చేయనట్లుగా దేవుని యొక్క వాక్యం మనల్ని విడిపిస్తుంది, రక్షణ కార్యం జరిగిస్తుంది, మారు మనసు అనుభవాన్ని కలగజేసి దేవుని సన్నిధిలో నిలవబెట్టడానికి సహాయం చేస్తుంది. అంత మాత్రమే కాకుండా ఒక వాక్యము ద్వారానే కాకుండా ప్రియులారా, నిత్యము కూడా దేవుని యొక్క జీవిత కాలంలో దేవుని యొక్క మనుషుడికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ దినాలన్నిటిలో కూడా ప్రియులారా ఎలా బ్రతకాలో, ఏ విధంగా దేవుని సన్నిధిలో మనం సిద్ధపరచుకోవాలో, కావలసినటువంటి ఆ శక్తిని, కావలసినటువంటి ఆ జీవిత విధానంలో పరిశుద్ధతను మనం ఎలా కలిగి ఉండాలో, ఒక నిశ్చయతతో కూడినటువంటి, నిరీక్షణతో కూడినటువంటి, ప్రభు సన్నిధిలో నిలవగలనటువంటి ఆశను బ్రతుకు దినములన్నిట కూడా ఎలా కలిగి ఉండాలో దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కీర్తన గ్రంథంలో 17వ కీర్తన 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే, ఆస్తి కలిగి లోకులు ఈ జీవిత కాలంలో తమ పాలు పొందిన లోకుల వలె కాక, నేనైతే నీతి కలిగి మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తిహీనులు ఏం చేస్తున్నారంట? లోకులు ఏం చేస్తున్నారంటండి? ప్రభు ఎదుట నిలవబడాలి, నిత్యత్వం ఉంది, సిద్ధపరచుకోవాలి, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అనేటువంటి ఈ గురి కలిగిన జీవితం నుండి తొలగిపోయి, శుభప్రదమైన నిరీక్షణ కలిగినటువంటి ఒక గొప్ప రక్షణ కార్యాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నారంట? తమ జీవితకాలం అంతా కూడా ఆస్తి సంపాదించుకోవటం కోసమే పాలు పొంది ఉంటున్నారంటండి. దీనికోసమే లోకులు ఈ జీవితకాలం అంతా కూడా లోకుల యొక్క ప్రయాస, వారి పోరాటం అంతా కూడా ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలని. అయినా ప్రభు లోకులనంట వారిని, వారి పిల్లల్ని ఆయన దానాలతో కడుపు నింపుతున్నాడంటండి. దానం చేస్తాడు ప్రభు, కానీ వారికి ఒక ఆశ లేదండి. ప్రభు ఎదుట నిలిచే శక్తి ఉండాలి, ఆ పరిశుద్ధతను కలిగి ఉండాలి, ఆ పవిత్రతను కలిగి ఉండాలనేటువంటి ఆశ ఎంత మాత్రం ఉండదండి. కానీ దేవుని పిల్లలకి, లోకంలో ఉన్న వారికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, వారేమో జీవితకాలం అంతా కూడా ప్రయాసపడి చివరికి ఏ విధమైన నిరీక్షణ లేకుండా చనిపోతారు. కానీ దేవుని పిల్లలకున్న ఆశ ఏంటంటే, ఆయన ఎదుట నిలవాలి, ఆయన సన్నిధిలో ఉండాలనేటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యంలో భక్తుడైన దావీదు ఏం పలుకుతున్నాడండి? ఈ జీవితకాలం మట్టుకే ఆస్తి కలిగి లోకులంట ఏం చేస్తారంటండి? ధనాన్ని సమృద్ధిగా చేసుకుంటూ బ్రతుకుతారంట. కానీ నేనైతే నీతి కలిగి నేను నిద్రించినప్పుడు మేలుకొంటా. మేలుకొన్నప్పుడు అక్కడ ఎప్పుడైతే ఇక్కడ చనిపోయి కళ్ళు మూస్తానో, పరలోకంలో కళ్ళు తెరుస్తా. అక్కడ కళ్ళు తెరిచిన వెంటనే నీ స్వరూప దర్శనాన్ని నేను నిదానించి చూస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసి నేను నా ఆశను తీర్చుకుంటాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఎంత గొప్ప నిరీక్షణ అండి! నిజంగా ఈ ఆశ ఒక్కడ చాలండి దేవుని పిల్లలకి. లోకంలో లోకులు కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో ఎంతో ఆశపడి వారు ప్రయాసపడి పొందుకుంటారు, కానీ ఆశ అంతా కూడా చివరికి నిరాశగా ఆవిరైపోయి నీరు గారిపోతారు. అయ్యో, ఇలాంటి నిలవని దాని కొరక మేము మా బ్రతుకు దినాలన్నీ ప్రయాసపడింది అని చివరికి వాపోతూ ఉంటారు. జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా అదే కదండి. ఏం చెప్తారైనా? నా జీవిత దినాలన్నీ కూడా నేను కన్నులారా చూసిందంతా కూడా ఆశించాను, కన్నులారా అనుభవించాలనుకున్నదల్లా కూడా నేను అనుభవించాను, కానీ చివరికి అదంతా కూడా గాలికి ప్రయాసపడినట్టుగా ప్రయాసపడిపోయాను, అదంతా వ్యర్థము అంటాడండి.
వ్యర్థం. గాలికి ప్రయాసపడినట్లుగా లోకంలో జరిగే ప్రతి సూర్యుని క్రింద జరిగిందంతా కూడా వ్యర్థం వ్యర్థం అని చెప్పుకొచ్చాడని. నేనైతే నీతి గలవాడనై దావీదు యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తే ప్రియులారా, ఆయన తన జీవిత కాలంలో ప్రభు కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని సన్నిధిలో నిలవటం కొరకు ఎంతగా తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడంటే, లోకుల వలె నేను ఆస్తిపాస్తులు సంపాదించుకోవటం కాదు కానీ నాయన, నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనాన్ని నా ఆశ తీరా తీర్చుకుంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప కృప అండి. దేవుని సన్నిధిలో నిలిచే శక్తిని మనం ఇక్కడే పొందుకోవాలి. ఆయన ఎదుట నిలిచే అర్హతను మనం ఇక్కడే పొందుకోవాలి. అందుకే లోకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనంలో, కాబట్టి జరగబో వీటి నల్లను తప్పించుకున్నట్లు మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకంలో జరిగేటువంటి సంభవాలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యం లేవటం, ఆకాశంలో వింతలు, సూచనలు, మహత్కార్యములు ఏవో జరగబోతున్నాయి. అబద్ధ బోధకులు ఒక ప్రక్కన ప్రియులారా, భయంకరమైనటువంటి సంఘానికి హింస జరగబోతుంది మరి ఒక ప్రక్కన. ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితులు, భీతి కల్పించేటువంటి పరిస్థితులు, గుండెలు జారిపోయేటువంటి పరిస్థితులు, కలవరంతో కూడిన పరిస్థితులు నేటి దినాల్లో మనకు కనబడుతూ ఉంటే, వీటిని అన్నిటినీ తప్పించుకున్నట్లుగా విశ్వాసులు కూడా, ఏర్పరచబడిన వారు కూడా భ్రష్టులయ్యేటువంటి ఈ దినాల్లో, అపాయకరమైనటువంటి ఈ దినాల్లో మనం ఏ విధంగా వీటన్నిటి నుండి భక్తి జీవితాన్ని, పరిశుద్ధతను కాపాడుకొని నిత్యత్వంలో ప్రవేశించాలంటే ప్రియులారా, ప్రభు ఎదుట నిలబడాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వీటన్నిటిని తప్పించుకున్నట్లుగా, దేవుని ఎదుట నిలవబడినట్లుగా ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఎదుట నిలవబడటానికి కావలసిన శక్తిని కూడా, కావలసినటువంటి ధైర్యాన్ని, కావలసిన పరిశుద్ధతను, పరిపూర్ణతను వాక్యం ద్వారా పొందుకోవటమే కాకుండా, పరిశుద్ధులంగా మార్చబడటమే కాకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలంటండి. ఎల్లప్పుడూ. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో కూడా అదే భక్తుడు చెప్తూ, ఎల్లప్పుడూ ఆత్మలో మీరు ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచినట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎల్లప్పుడూ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవారాత్రులు మొరపెట్టినప్పుడు అంట, దేవారాత్రులు తన కొరకు మొరపెట్టిన వారిని బట్టి ప్రియులారా ఆయన త్వరగా సహాయం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నిత్యత్వంలో ఉంచడానికి, వారిని పరిశుద్ధులుగా తీర్చడానికి, నిత్య రాజ్యంలో స్థిరపరచడానికి ప్రభువు నమ్మదగిన వాడుగా మనకున్నాడు. చివరికి ఇంకొక మాట చదువుకుందాం. ఆయన ఎదుట నిలవబడాలంటే యోధా పత్రిక 1వ అధ్యాయము 24-25 వచనాల్లో, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడగు అద్వితీయ దేవుడు. కాబట్టి మనల్నంట తొట్టిల్లకుండా భూలోకంలో ఆయన సన్నిధిలో నుండి, ఆ నిత్య రక్షణ సంకల్పంలో నుండి, కలిగి ఉన్నటువంటి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుభవం నుండి, పరిశుద్ధత నుండి ఏ పరిస్థితులు మనల్ని తొట్టిల్లనీయకుండా కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టడానికి శక్తి వాళ్ళ దేవుడు, మన రక్షకుడు, మనకున్న అద్వితీయ దేవుడు. ఆయనే మనల్ని స్థిరపరుస్తాడు. ఆయనే మనల్ని నిలబెడతాడు. ఏ పరిస్థితిలోనైనా ఆయన ఎదుట నుండి మనం తొలగిపోకుండా ఆ నిత్యరాజ్యమును గూర్చినటువంటి ప్రియులారా గురి కలిగినటువంటి ఆత్మీయ యాత్రలో నుండి మనం తొలగిపోకుండా ప్రభు మనకు సహాయం చేయటానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ దినాన నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఎదుట నిలిచేటువంటి శక్తిని నువ్వు కలిగి ఉండాలి. నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ భూలోకంలోనే మనం భక్తి చేయటం కాదు, కానీ
ఇక్కడి వరకే కాదు కానీ ఆయన ఎదుట నిలిచేంత వరకు కూడా మన భక్తి జీవితాన్ని కడు జాగ్రత్తతోనూ, ప్రయాసతోనూ, పరిశుద్ధతతోనూ, నమ్మకంతోనూ, యథార్థంగా ఆయన కొరకు మనం భూలోకంలో భక్తి జీవితాన్ని కొనసాగించాలండి. అలా కొనసాగించడానికి నువ్వు తీర్మానం చేసుకున్నప్పుడు నీకు ఒకవేళ వ్యతిరేకతలు ఎదురవ్వచ్చు, ఒకవేళ హింసలు, పోరాటాలు, సద్భక్తితో బ్రతకనుద్దేశిస్తే హింస కలుగుతుందండి. కాబట్టి వీటన్నిటి నుండి కాపాడటానికి, తొట్టిల్లకుండా మనల్ని జాగ్రత్తగా భద్రపరచడానికి ప్రభువు మనకు సర్వశక్తుడిగా తోడై ఉన్నాడు. అంతవరకు కూడా ఆయన బిడ్డలను విడనాడడండి. విడిచిపెట్టకుండా ఆయన నిత్యత్వంలో చేరేంత వరకు కూడా ఆయన ఎదుట నిలవబడి ఆయన స్వరూప దర్శనాన్ని మనం పొందుకునేంత వరకు కూడా మనల్ని కాపాడుతూ వస్తాడు, ఆదరిస్తాడు. అట్టి కృప దైవాశీస్సులు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నాయన మీ ఎదుట నిలిచేటువంటి శక్తిని మేము పొందుకున్నట్లుగా ప్రతి దినము కూడా వాక్యముతోనూ, ప్రార్థనతోనూ, ఆత్మలో ఎల్లప్పుడూ సిద్ధం కలిగి ఉండినట్లుగా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు భద్రపరచండి నాయన. ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నా. నిర్దోషులంగా, నిష్కళంకులంగా, పరిశుద్ధులంగా అయ్యా మచ్చగాని, ముడతగాని, కళంకంగాని అట్టిది మరి ఏది లేకుండా మీ తండ్రి ఎదుట నిలవబెట్టాలని మా కొరకు ప్రాణమే అప్పగించిన దేవుడు ప్రభువా. మీ రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని శుద్ధి చేయండి. బలహీనులను బలపరచండి ప్రభువా. విశ్వాస జీవితంలో స్థిరపరచండి నాయన. ఆత్మీయ జీవితంలో శక్తితో లేవనెత్తండి ప్రభువా. ఏ పరిస్థితుల్లో తొట్టిపడి ఉన్నారో, ఏ పరిస్థితుల్లో అయ్యా తప్పించుకోలేక శక్తిహీనులై బందీలైపోయారో, దిగజారిపోయారో ప్రభువా, అలాంటి అనుభవం నుండి మీ పిల్లల్ని మీరు పైకి లేవనెత్తమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ ఎదుట నిలబడి అంతవరకు కూడా సర్వశక్తిమంతుడుగా చేయి విడవకుండా ప్రభువా మీరు ఆదరించండి అయ్యా. మీరు లేవనెత్తండి. అంతం వరకు సదాకాలము ఈ దేవుడు మాకు తోడై ఉంటాడని భక్తులు నాయన మిమ్మల్ని గూర్చి ఎలుగెత్తి సాక్ష్యం ఇచ్చారు ప్రభువా. అలాంటి గొప్ప కార్యాన్ని నాయన మీ ప్రజలకు మీరు జరిగించి నాయన మహిమ తెచ్చుకొని మీ మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ప్రతి ఒక్కరూ ఆకర్షింపబడటానికి, మీ ఎదుట నిలిచే శక్తిని పొందుకోవటానికి కృప చూపమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.